ఇంకా తీసుకొని ఇలా సంప్రదించాను. ఫోన్ మాట్లాడుతున్నాను, అది నోట్లోకి వెళ్ళినట్టు అనిపించలేదు నాకు. ఒకసారి ఇలా పెయిన్ కింద వచ్చింది. చేప ముళ్ళు మామూలుగా చేప తింటున్నా ఫోన్ మాట్లాడుతూ ఉంది. తన అవగాహన లేదు, చేప ముళ్ళు వెళ్ళినట్టు తనకు తెలియలేదు. అదే మా నాన్నగారితో ఫోన్ మాట్లాడుతూ సర్చ్ చేసింది. ఆ ముళ్ళు లోపలికి వెళ్ళిపోవడం కూడా తనకు తెలియలేదు. మేము ఇమీడియట్గా పెయిన్ వస్తుంది అంటే తన గ్యాస్ నొప్పి ఏమైనా ఆల్రెడీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తనకి మేజర్ కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో గ్యాస్ నొప్పి ఉండొచ్చు అని చెప్పేసి లోకల్ డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాం. తన గ్యాస్ ట్రీట్మెంట్కి ఇంజక్షన్లు అవి చేశారు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, తగ్గింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది, మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ ఇంజక్షన్లు ఇచ్చారు, మళ్ళీ తగ్గింది. ఇలాగ 3 days డిలే అయ్యిందండి. తర్వాత ఇది ఏదో మేజర్ కంప్లైంట్ లాగే ఉంది, గ్యాస్ ప్రాబ్లం కాదని చెప్పేసి సజెస్ట్ చేశారు ఎండోస్కోపీ చేయించుకోవడానికి. సో ఇమీడియట్గా కాకినాడ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ ఇలా తీసుకొచ్చాము. తర్వాత డాక్టర్లు చూశారు, ఏమైనా ముళ్ళు లాంటిది ఏమైనా తిన్నావమ్మా అంటే అప్పటికి కూడా నేనేమి తినలేదండి, భోజనం కూడా చేయలేదు నేను అనేసి అన్నారు. తర్వాత ఆలోచించగా తెలిసింది, జస్ట్ భోజనానికి ముందు ఆ చేప ముళ్ళు ఇలా తీసుకోవడం జరిగిందండి. లోపల చెక్ చేయగానే లోపల ఉందండి ముళ్ళు. అది మళ్ళీ డాక్టర్ గారు ఆలోచించి మేబీ ఇది నేను డైరెక్ట్గా తీసేస్తే సేఫ్ కాదు, అది బ్లడ్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో అపోలోకి సజెస్ట్ చేశారు. సో అపోలోకి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు కూడా చూసి మేబీ మేజర్ అయి ఉండొచ్చు, ఎంత ముళ్ళు ఉంటుందో తెలియదు, అది ఎంత లోపలికి వెళ్ళిందో కూడా తెలియదు, సో విల్ గో ఫర్ సిటీ స్కాన్ అని చెప్పేసి సిటీ స్కాన్ చేసి సిటీ స్కాన్లో తెలిసిందండి. ఆ సిటీ స్కాన్లో అన్నవాహిక లోపల నుంచి ఇంకా లోపలికి దిగి మెయిన్ హార్ట్ వెయిన్కి గుచ్చుకుంది అని. సో ఇది మనం తీయడం వల్ల ఏంటంటే గ్రెనేట్కి ట్రిగ్గర్ లాగినట్టు ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా అన్నవాహిక నుంచి తీసేస్తే అది లోపల నుంచి బ్లీడ్ అయిపోయి ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతుంది. సో మనం తీయడం సేఫ్ కాదు, సో అని చెప్పి వాస్కులర్ సర్జన్కి సజెస్ట్ చేశారు. సో నెక్స్ట్ ప్రొసీడింగ్స్ తను చూశారు, ఇలా తీయాలి ఇలా చేయాలని ప్రొసీజర్ మొత్తం క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంత ఖర్చు అవుద్ది, సో మీరు బేర్ చేయగలరా అని కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. నాకేదో కొంచెం ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత ఇన్సూరెన్స్ మీద ఎక్స్ట్రా అవుతుంది అమౌంట్ అని చెప్పారు. సో అన్నట్లకి మేము ప్రిపేర్ అయ్యి ప్రొసీడ్ అయ్యామండి. తర్వాత లక్కీగా మా అదృష్టం కొలది ఇంకా డాక్టర్ల క్యాపబిలిటీ ఇక్కడ ఉంది. సో తీశారు, ముళ్ళు సేఫ్గా తీశారు, మాకు చూపించారు. నౌ వీఆర్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్, వీఆర్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. అనిల్ అండి. మా అమ్మగారి పేరు జంపా మంగయ్య. ఒక 10 లక్షల్లో అవుతుంది అనేసి అన్నారు. 10 lakhs అండి.